హే ఫ్రెండ్స్, నా 12 జ్యోతిర్లింగాల యాత్రలో ఫస్ట్ శ్రీశైలం కంప్లీట్ చేసుకున్నా. సెకండ్ రామేశ్వరానికి వచ్చాను. రామేశ్వరం రీచ్ అయ్యాక టెంపుల్ కి దగ్గరలో రూమ్ తీసుకున్నాను. 900 రూపీస్ పర్ డే. మీరు రామేశ్వరం వస్తే గనుక టెంపుల్ కి దగ్గరలో రూమ్ తీసుకోండి. మీరు చూస్తుంది మొత్తం టెంపుల్ ఏరియా. ఇప్పుడు మనము టెంపుల్ కి వెళ్ళట్లేదు. ఫస్ట్ అగ్నితీర్థానికి వెళ్లి స్నానం చేద్దాం. అగ్నితీర్థానికి వెళ్లే రూట్ లో టెంపుల్ గోపురం కనిపించింది. రామేశ్వరం టెంపుల్ చాలా పెద్దది. మొత్తం 4 గోపురాలు ఉంటాయి. టెంపుల్ కి వెళ్లే రూట్ లోనే ఫ్రీ చెప్పుల స్టాండ్ ఉంటుంది, యూజ్ చేసుకో. ఈ చిన్న గల్లీ లోపలికి స్ట్రైట్ గా వెళ్తే అగ్ని తీర్థం వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఒక చిన్న టెంపుల్ కూడా ఉంది చూడండి. ఇదే ల్యాండ్ మార్క్. ఈ చిన్న గల్లీ నుంచి ముందుకు నడుచుకుంటూ వెళ్తే అగ్ని తీర్థం వస్తుంది. ఈ రెడ్ కలర్ కారిడార్ గుర్తు పెట్టుకోండి. ఇది క్రాస్ చేస్తే అగ్ని తీర్థం వస్తుంది. ఇదే అగ్ని తీర్థం ఫ్రెండ్స్. రామేశ్వరం టెంపుల్ లో దర్శనం కంటే ముందు ఇక్కడికి వచ్చి స్నానం చేస్తారు. శ్రీరాముడు కూడా లంకకు వెళ్లి సీతను తీసుకురావడానికంటే ముందు ఇక్కడికి వచ్చి స్నానం చేసి అప్పుడు లంకకి వెళ్లారంట. ఇది సముద్రమే కానీ ఇక్కడ గట్టిగా అలలు మాత్రం రావు. ఇప్పుడే అగ్ని తీర్థంలో స్నానం చేశాను. వాటర్ అంత క్లీన్ గా లేవు. చాలా మంది జనాలు వస్తున్నారు కదా. వాటర్ మ్యూట్ అయిపోయింది. బట్టలు ఉన్నాయో లేకపోతే ఇట్లా దిబ్బాలు ఉన్నాయో ఏమో అర్థం కావట్లేదు. కానీ కాళ్ళకి ఏదో టచ్ అవుతుంది క్లాత్ లాగా. వాటర్ ఇస్ నాట్ సో క్లీన్ ఫ్రెండ్స్. అందుకే ఎక్కువసేపు ఉండలేకపోయాను. నా స్నానం అయిపోయింది. అగ్ని తీర్థంలో నా స్నానం అయిపోయింది. ఇప్పుడు టెంపుల్ దగ్గరికి వెళ్ళి 22 బావుల్లో స్నానం చేయాలి. యాక్చువల్ గా టికెట్ 25 రూపీస్ ఉంటుంది. బట్ 150 రూపీస్ టికెట్ తీసుకుని ఇండివిజువల్ గా ఒక్కొక్కటి పంపించుకుంటాను. ఇదే అగ్ని తీర్థం. ఈరోజు జనాలు చాలా 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 ఎక్కువ ఉన్నారండి. చిన్న బ్రిడ్జ్ లా కనిపిస్తుంది. ఆ బ్రిడ్జ్ దగ్గర బోటింగ్ ఉంటుంది. బట్ ఐ థింక్ బోటింగ్ ఆపేసినట్టున్నారు ఈ రోజు. నాకైతే అక్కడ ఎవ్వరు జనాలు కనిపించట్లేదు. బోట్స్ అన్ని కూడా అక్కడ మధ్యలో ఉండిపోయాయి. టూరిస్ట్ బోట్లు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా చాలా బోట్స్. అవన్నీ లోకల్ పీపుల్ బోట్స్ అనమాట. ఫిషింగ్ కి యూజ్ చేసే బోట్స్. ప్రస్తుతానికి తాత్కాలికంగా ఒక 2 months ఫిషింగ్ అయితే ఆపేశారంట. నిన్ననే తెలుసుకున్నాను. అగ్ని తీర్థంలో స్నానం కంప్లీట్ చేసుకొని వచ్చిన రూట్ లోనే వెళ్తున్నాను ఫ్రెండ్స్. ఈ రోడ్డు కనిపిస్తుంది కదా. ఈ రోడ్ నుంచి స్ట్రైట్ గా ముందుకు వెళ్తే అక్కడ మీకు ఒక గోపురం కనిపిస్తుంది. అది నార్త్ గోపురం. ఈ గోపురం లోపలనే 22 బావులు ఉంటాయి. అగ్ని తీర్థంలో స్నానం కంప్లీట్ చేసుకున్నాక ప్రతి ఒక్కరు ఈ 22 బావుల దగ్గరకు వెళ్తారు స్నానం చేయడానికి. మనమైతే లోపలికి వెళ్తున్నాము. జనరల్ టికెట్ కాస్ట్ 25. ఇక్కడ చాలా మంది అడుగుతూ ఉంటారు బకెట్ పట్టుకొని స్పెషల్ గా కావాలా అని. బావుల దగ్గర వీడియోస్ తీస్తుంటే మాత్రం తిడుతున్నారు ఫ్రెండ్స్. ఎందుకు అర్థం కాలేదు. 25 రూపీస్ టికెట్ అయితే తీసుకొని నేను జనరల్ స్నానానికి వెళ్ళాను. జనరల్ స్నానం ఎలా ఉంటుందంటే గుంపులో గోవింద లాగా ఉంటుంది. ఫస్ట్ తీర్థం నుంచి 22 తీర్థాల వరకు నాకు ఆల్మోస్ట్ ఒక 45 minutes to 1 hour పట్టుండొచ్చు. గ్రూప్ స్నానాల్లో ఏంటంటే ఒక తీర్థంలో మన మీద వాటర్ పడుతాయి, ఇంకొక తీర్థంలో పడవు. బకెట్ తీసుకొని నీళ్లు తోడేసి అలా వాటర్ పోసేస్తూ ఉంటారు అనమాట. మన లక్ బాగుంటే మన మీద వాటర్ పడతాయి, మనం అన్లక్కీ అయితే మన మీద పడవు. అలా ఉంటుంది అనమాట. అదే 200 రూపీస్ మాట్లాడుకొని వెళ్తే అతను మనతో పాటు వచ్చి ప్రతి తీర్థంలో వాటర్ తోడి మన మీద పోస్తారు. కొంతమంది అయితే వాటర్ బాటిల్స్ తెచ్చుకొని ఈ తీర్థం వాటర్ నింపుకుంటున్నారు. లాస్ట్ తీర్థం 22nd తీర్థం కోడి తీర్థం. ఈ కోడి తీర్థంలో బావి లేదు, గంగాజలం అంతా. ఈ గంగాజలం వాటర్ మన మీదకైతే పోస్తున్నారు గైస్. ఫస్ట్ అగ్ని తీర్థంలో అయిపోయింది. తర్వాత నెక్స్ట్ ఈ 22 బావుల్లో కూడా స్నానం చేసేసుకొని అక్కడే లేడీస్ కి స్పెషల్ గా డ్రెస్ చేంజింగ్ చేసుకోవడానికి సపరేట్ రూమ్ లాగా ఉంటుంది. ఫ్రీ ఆఫ్ చార్జ్, మనీ అయితే తీసుకోరు. సో అక్కడికి వెళ్లి డ్రెస్ చేంజ్ చేసుకొని దర్శనానికి వెళ్ళాను. సండే రోజు కదా క్రౌడ్ ఎక్కువ ఉంది అనేసి నేను 100 రూపీస్ పెట్టి స్పెషల్ టికెట్ దర్శనానికి అయితే వెళ్ళాను. టికెట్ తీసుకోవడానికి నేను ఒక 1/2 hour వెయిట్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే లోపల అభిషేకం జరుగుతున్నట్టుంది. 1/2 hour వెయిట్ చేశాక 100 రూపీస్ పే చేసేసి ఓన్లీ క్యాష్ స్పెషల్ టికెట్ తీసుకున్న తర్వాత 10 నిమిషాల్లో దర్శనం అయిపోయింది. జనరల్ లైన్ ని క్రాస్ చేసేసి సపరేట్ గా 100 రూపీస్ వాళ్ళు డైరెక్ట్ గా గర్భగుడి లోపలికి వెళ్ళిపోతారు ఫ్రెండ్స్. గర్భగుడి లోపల చూడగానే నాకు అరుణాచలం తిరువనమలై టెంపుల్ అయితే గుర్తొచ్చింది. ఇంటీరియర్స్ అయితే సేమ్ అలానే ఉన్నాయి. రామేశ్వరం టెంపుల్ లో మన మొబైల్ ఫోన్ లోపలికి కూడా తీసుకెళ్లొచ్చు. దర్శనం మంచిగా చేసుకొని స్వామి వారిని 2 times దర్శనం చేసుకొని పక్కనే అమ్మవారి టెంపుల్ ఉంటే అమ్మవారిని కూడా దర్శనం చేసుకొని బయటికి వచ్చాను.
రామేశ్వరం మనకున్న 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. మనకున్న ముఖ్యమైన చారధాములలో రామేశ్వరం కూడా ఒకటి గైస్. రామేశ్వరంలో రామనాథ స్వామిని కొలుస్తారు. ఈ టెంపుల్ హిస్టరీ మహాభారత కాలం నాటిది. పురాణాల ప్రకారం శ్రీరాముడు రావణాసుడిని చంపిన తర్వాత భారతదేశం తిరిగి వస్తాడు సీతాదేవితో కలిసి. బ్రాహ్మణ హత్య పాపం కనుక తన పాపాలన్నీ ప్రక్షాళన చేసుకోవడానికి శివుడిని పూజిస్తారు. రామేశ్వరంలో శివలింగాన్ని స్థాపించాలనుకుంటాడు. మనకి గర్భగుడిలో 2 శివలింగాలు అయితే కనిపిస్తాయి. ఒకటి సీతాదేవి చేసిన శివలింగం, ఇంకొకటి హనుమంతుడు కైలాసం నుంచి తీసుకొచ్చిన శివలింగము. రామేశ్వర దేవాలయం ఒక అద్భుతమైన నిర్మాణం. దేవాలయం నిర్మాణం భారతీయ శిల్పకళా నైపుణ్యాన్ని తెలియజేస్తుంది. గోడలపై చెక్కబడిన శిల్పాలు మరియు చిత్రాలు చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి. రామేశ్వరం టెంపుల్ బయట చాలా మంది ఆటో వాళ్ళు ధనుష్కోడి రామేశ్వరం లోకల్ సైట్ సీయింగ్ చూపిస్తామని అడుగుతూ ఉంటారు. 1000 రూపీస్ కి ధనుష్కోడి, రామ్ సేతు బ్రిడ్జ్ అండ్ రామేశ్వరం లోకల్ సైట్ సీయింగ్ చూపిస్తారు. నేను కూడా అలానే బుక్ చేసుకుని వెళ్ళాను. ధనుష్కోడి వీడియో ఎప్పుడో రిలీజ్ చేశాను, లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను, చెక్ చేయండి. ఈ వీడియోలో రామేశ్వరం లోకల్ సైట్ సీయింగ్ చూద్దాం. సీతాకుండ్ బట్ వాటర్ లేవు ప్రెసెంట్. పంచముఖి ఆంజనేయ స్వామి టెంపుల్ ఫ్రెండ్స్. జై హనుమాన్. బ్యాక్గ్రౌండ్ లో చూస్తున్నారు కదా, ఇది అబ్దుల్ కలాం గారి హౌస్. మన మాజీ ప్రెసిడెంట్ అబ్దుల్ కలాం గారి హౌస్. అప్పటి హౌస్ ని ఆయన చనిపోయిన తర్వాత మ్యూజియం లాగా మార్చేశారు. ఎంట్రీ ఫ్రీ, బట్ లోపల ఫొటోస్ వీడియోస్ తీసుకోకూడదు. బట్ మీకోసం కష్టపడి షూట్ చేశాను. హౌస్ అయితే చాలా బాగుంది. రామ్ మందిర్ అంట, రామ్ తీర్థం ఇక్కడే ఉంది. గిరి గోవర్ధన్ దర్శనం అని బోర్డు పెట్టుకున్నారు. లోపలికి వెళ్లి చూస్తే ఇలా ఉంది. ఇక్కడ ఒక చిన్న కోనేరు ఉంది, బట్ వర్కింగ్ లో లేదు. మధ్యలో మండపం కూడా ఉంది. ఇది లక్ష్మణ్ తీర్థం రామ్ తీర్థమో అర్థం కాలేదు. ఇక్కడ ఒక రాధాకృష్ణుల టెంపుల్ కూడా ఉంది. లోపలికి వెళ్లి దర్శనం చేసుకుంటాం. ఇది రామ తీర్థం. బయట సీతారాముల విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడేమో నమో వెంకటేశయ నామాలు ఉన్నాయి. లోపలికి వెళ్తే తెలుస్తుంది అసలు ఈ టెంపుల్ ఏంటన్నది. సేమ్ టెంపుల్ లో నాకు జంట నాగువులు కనిపించాయి. ఇప్పుడు మీరు చూసిన టెంపుల్ బయటనే ఈ తీర్థం కూడా ఉంది. దీన్నే రామ్ తీర్థం అని పిలుస్తారంట. ఇక్కడ శ్రీరాముడు స్నానం చేశాడు అని అక్కడి వాళ్ళని అడిగితే చూస్తున్న టెంపుల్ నటరాజ స్వామి టెంపుల్. రామేశ్వరంలో ఎవ్రీ టెంపుల్ ఆల్మోస్ట్ నియర్ బై ఉంటాయి. పక్క పక్కనే 4 to 5 కిలోమీటర్స్ రేడియస్ లో లోకల్ రామేశ్వరం టెంపుల్స్ అన్ని చూసేయచ్చు. ఫ్రెండ్స్, 1000 రూపీస్ కి ఆటో వాడు ధనుష్కోడితో పాటు నేను చూపించిన రామేశ్వరం లోకల్ సైట్ సీయింగ్ టెంపుల్స్ కూడా చూపిస్తారు. ఒక 4 hours లో ధనుష్కోడి ప్లస్ రామేశ్వరం లోకల్ సైట్ సీయింగ్ కంప్లీట్ చేసేయచ్చు అనమాట. సో మీరు రామేశ్వరం వెళ్ళినప్పుడు నేను చూపించిన టెంపుల్స్ అన్ని దర్శించుకోండి. అండ్ మీకు ఈ వీడియో బాగా నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ రేవతి కార్డా.